ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న గుళ్ళో ప్రసాదం గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ భగవత్పాదోదకం పావనం. భగవత్పాద తీర్థంతో నిత్యం యః పిబేన్నరః ఆరోగ్యవాన్ సదా భూత్వా సాయుజ్యం లభతే మమ సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం సర్వరోగాదిశమనం సర్వపాపహరం భవేత్. భగవంతుని తీర్థాన్ని పుచ్చుకునే వారికి రోగాలుండవని, వారు పరమేశ్వర సాయుధ్యాన్ని పొందుతారని, తులసీదళాలతో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలను పోగొడుతుందని దీని భావం. దేవాలయాల్లో కానీ ఇంట్లో పూజా సమయంలో కానీ మనకు తీర్థం పుచ్చుకునే అలవాటు ఉంది. ఇది మన సాంప్రదాయం. హిందూ సాంప్రదాయాచారంలోకి రాలేదు. ఇందులో ఎంతో పరమార్థం ఇమిడి ఉంది. తీర్థాన్ని కేవలం నీరని భావించడం పొరపాటు. రాయి అని, గురువును కేవలం మనిషి అని, హరిపాదోదకాన్ని కేవలం నీరని భావించడం పాపకారణమని మన పెద్దలన్నారు. తీర్థాన్ని 3 సార్లు స్వీకరించాలి. ఒకటోసారి స్వీకరించింది వాక్కును శుద్ధపరుస్తుంది. రెండోసారి తీసుకుంది శరీరాన్ని పవిత్రం చేస్తుంది. మూడోసారి పుచ్చుకున్నది మనసును శుభ్రం చేస్తుంది. అసలు తీర్థానికి అన్ని రోగాలను పోగొట్టే శక్తి ఎలా ఏర్పడిందంటే, పచ్చకర్పూరం, కేసరి, శ్రీగంధం, ఏలకులు మొదలైనవి కలవడం వల్ల తీర్థానికి రోగ నివారణ శక్తి వస్తుంది. వెండి, బంగారం, తామ్రం, పంచలోహాలతో తయారు చేసిన ప్రతిమలను అభిషేకించటం వల్ల ఆయా లోహాల గుణాలు నీటిలో కలిసిపోతాయి. వెండిలో పైత్యాన్ని, శ్లేష్మాన్ని హరించే స్వభావం ఉంది. తామ్రం దృష్టి సామర్థ్యాన్ని, కాంతిని కలిగిస్తుంది. సూక్ష్మ క్రిములను, హృద్రోగాలను బాపుతుంది. బంగారంలో జఠరాగ్ని ప్రజ్వరిల్ల చేసే శక్తే కాక పైత్య నివారక శక్తి శరీరానికి, మనస్సుకు తేజస్సును ఇచ్చే శక్తి ఉన్నాయి. ఇక ఇత్తడికి పైత్య నివారక శక్తి, నేత్ర రోగ నివారక శక్తి ఉంటాయి. ఇనుము వాంతిని నిరోధించే బలాన్ని ఇస్తుంది. పాండురోగం రాకుండా కూడా చేస్తుంది. శంఖంలో మన శరీరాభివృద్ధికి, ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం ఉంది. తీర్థంలో వేసిన ఆయా ద్రవ్యాల, లోహాల, శంఖ, సాలగ్రామ, పంచాయతనాల దివ్య గుణాలు అభిషేక జలానికి సంక్రమిస్తాయి. అభిషేక సమయంలో ఉచ్చరించే భగవన్నామాల వల్ల, మంత్రశక్తి వల్ల తీర్థం శక్తిమంతమవుతుంది. ఇలాంటి తీర్థాన్ని భగవన్నామ స్మరణపూర్వకంగా పుచ్చుకున్నప్పుడు దానికి దివ్య మహిమ సంక్రమించి బ్రహ్మ తేజస్సు కలుగుతుంది. చిత్తశుద్ధి పెరుగుతుంది, శ్రేయస్సు చేకూరుతుంది అని మనకి తీర్థాన్ని ప్రసాదిస్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, సర్వాభీష్ట సిద్ధికరం. శ్రీ భగవత్పాదోదకం శుభం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.